మీరు మీ బైబిల్ మీద ఉచ్చబోయగలరా? మీకు పవిత్రం కాదా అది? అది సృష్టిలో వస్తువు అయినప్పటికీ, మనిషి తయారు చేసిన పుస్తకం అయినప్పటికీ దాన్ని పవిత్రంగా చూస్తున్నారు కదా. అలాగే ఈ సృష్టి యావత్తు భగవంతుడి యొక్క స్వరూపాన్ని భావించే హిందువులు దేవాలయంలో విగ్రహమూర్తిని పెట్టుకుంటే అది పవిత్రం కాకుండా ఎందుకు ఉంటుంది అని మనం ప్రశ్నించాం. ఈయన డాష్ గాళ్ళు ఇలా మిస్గైడ్ చేశారు. అసలు దీని మీద కోర్టు యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి జరిమానా వేయాలి. గతంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది, దాని గురించి మళ్ళీ చెప్తా. ఓవరాల్గా ఇలాంటి విషయాలన్నీ పట్టుకెళ్ళి ఇక్కడ మాకు హైకోర్టులో పని అవ్వట్లేదు, పోలీసులు మాట అనట్లేదు, కాబట్టి మీరన్నా ఈ సంస్థల విషయంలో ఏదైనా చేసి పెట్టండి, మాకు కాస్త ఉపశమనం కలిగించండి, వాళ్ళు దొబ్బుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఈ మాఫియా దశంభాగాల డబ్బుతో పంది కుక్కల్లా బలిసిన ఈ మాఫియా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇదిగో ఆర్డర్ చివాట్లు పెట్టింది, దుబ్బైనంది. మడిచి మీ పిటిషన్ని ఎక్కడన్నా పెట్టేసుకోండి, మీరు అందరూ కలిసి. ఒక్కొక్కళ్ళు విడిగా పెట్టుకుంటారా, అందరూ కలిపి పెట్టుకుంటారు, ఎక్కడో చోట పెట్టుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు దుబ్బేసింది. అలాగే